ఓఎన్జీసీకి సంబంధించినటువంటిది గతంలో బ్లోఅవుట్ అందరికీ గుర్తుంది. పచ్చని పల్లెలతో ఉండేటటువంటి ఏదైతే గోదావరి తీరానికి ఒక అదృష్టం అనుకున్నది కాస్త శాపంగా మారింది ఓఎన్జీసీ. ఎవరైతే అక్కడ ఆయిల్ గ్యాస్ తవ్వుకుంటున్నారో ఆ సంస్థలు అద్భుతంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మాత్రం కంటి మీద కునుకులేని పరిస్థితులు ఆ గ్యాస్ పైప్ లైన్ ఉన్నటువంటి ప్రాంతాలలో దాపురిస్తోంది. తరచూ లీకులు ఒక ఎత్తు అయితే ఇవాళ జరిగినటువంటి మలికిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఉదయం నుంచి అది ఏకంగా 100 అడుగుల ఎత్తుకి మంటలు రేగడంతో స్వయంగా అక్కడికి ఆర్పడానికి వచ్చినటువంటి సిబ్బంది పరుగులు పెడుతుంటే ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి అన్నటువంటిది వాళ్ళకి దాపురిస్తోంది. ఇలాగా మంటలు ఆర్పడానికి వచ్చిన వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంటే పరుగులు పెట్టారు. పరిగెత్తని ప్రాణాలు కాపాడుకోండి అంటే ఫైర్ ఇంజన్తో సహా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరుగులు పెట్టేటప్పటికి వణుకు పుట్టేసింది పబ్లిక్కి. ఇది ఒక పెద్ద సమస్యగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మంటలు ఈ స్థాయిలో వ్యాపించి కనబడుతున్నాయి. దీంతో గతంలో జరిగినటువంటి మంటల తర్వాత ఇప్పుడు ఆ స్థాయికి అన్నటువంటి భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే ఒక పక్కన చంద్రబాబు గారు అక్కడ ఉన్నటువంటి మంత్రిలతో మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. బట్ ఇంత మేజర్ ఇన్సిడెంట్ అయ్యేటప్పటికి వణుకు పుడుతోంది ఆ ప్రాంతంలో ప్రజలకి.